అందరికీ నమస్తే, వెల్కమ్ టు కీ న్యూస్. కేటీఆర్కి కాంగ్రెస్ పార్టీ కొండ సురేఖకు మధ్య జరుగుతున్న వివాదంలో భాగంగా ఇవాళ కాంగ్రెస్ మహిళా నేతలు కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఏదైతే మహిళపై చేసినటువంటి ఆ ట్రోలింగ్స్లు ఆపాలని చెప్పేసి కాంగ్రెస్ మహిళా నేతలు ఆయన దిష్టిబొమ్మను దహనం చేసిరు. ఒకవేళ కనుక ట్రోలింగ్స్ ఆపకపోతే మాత్రం ఖచ్చితంగా కేటీఆర్కి చెప్పుదెబ్బలు తప్పవని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. అసలేంటి అది తెలుసుకుందాం. ట్రోలింగ్ ఆపకపోతే చెప్పుదెబ్బలే, కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసిన కాంగ్రెస్ మహిళా నేతలు. మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ట్రోలింగ్ చేస్తున్నారని కాంగ్రెస్ మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే గాంధీభవన్ సమీపంలోని నాంపల్లి చౌరస్తాలో తాజాగా టీపీసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. డౌన్ డౌన్ కేటీఆర్ అంటూ కేటీఆర్ చిత్రపటాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా సునీతారావు మాట్లాడుతూ ట్విట్టర్ వేదికగా మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ ఆపేయాలని, ట్రోలింగ్స్ చేయించింది కేటీఆర్ అని ఆరోపించారు. కేటీఆర్కు చెప్పుదెబ్బలు తప్పవని, వచ్చే లోకల్ బాడీ ఎన్నికలో 0 సీట్లు వస్తాయని ఫైర్ అయ్యారు. వెంటనే సోషల్ మీడియా వేదికగా తమ నేతలపై ట్రోలింగ్ ఆపేయాలని, లేదంటే దొరికిన ప్రతిసారి చెప్పుదెబ్బలే కొడతామని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఇటీవలి మంత్రి కొండా సురేఖ మెదక్ జిల్లా పర్యటనలో బీజేపీ నేత రఘునందన్ రావు ఆమె మెడలో చేనేత మాల ఒకటి వేశారు. ఈ ఫోటోను సోషల్ మీడియాలో కొందరు పోస్ట్ చేశారు. దీనిపై మంత్రి కొండా సురేఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తనపై ట్రోలింగ్ చేస్తున్నారని, అలా ట్రోల్ చేసిన వారు బీఆర్ఎస్ వారని, వారి ప్రొఫైల్ పిక్చర్లలో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావుల ఫోటోలు ఉన్నాయని, ఆ ఇద్దరి నేత ప్రోద్బలంతో వారు ట్రోల్ చేస్తున్నారని ఆమె ఆరోపించారు. దీనిపై కేటీఆర్ మీడియా చిట్ చాట్ ద్వారా స్పందించారు. దొంగ ఏడుపులు పెడబొబ్బలు దేనికని ప్రశ్నించారు. కొండా సురేఖపై బీఆర్ఎస్ వాళ్ళెవరూ ట్రోలింగ్ చేయలేదని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు కేటీఆర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే కొండా సురేఖపై చేసినటువంటి పోస్టు, ఆ యొక్క పోస్టు నెగిటివ్ ప్రచారం చేసిరని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ దానికి సంబంధించి ఆ పోస్ట్ మేము చేయలేదని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలు చెబుతూ వస్తున్నారు. మరి ఇద్దరి మధ్య ఈ ఇష్యూ తోటి పెద్ద వివాదమే కొనసాగుతుంది. ప్రస్తుతం కేటీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ది దిష్టిబొమ్మను కాంగ్రెస్ మహిళా నేతలు దిష్టిబొమ్మను తగలబెట్టడం జరిగింది. వెంటనే దీనిపై వారు స్పందించాలని చెప్పేసి మహిళా నేతలు చెప్పడం జరుగుతుంది. వచ్చేటువంటి ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, వీటిలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా మేము బొందపెడతామని చెప్పేసి, ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ పార్టీకి రానివ్వకుండా కాంగ్రెస్ పార్టీ అన్నిటిని కైవసం చేసుకొని ముందుకు వెళ్తామని చెప్పేసి కాంగ్రెస్ మహిళా నేతలు చెప్పడం జరుగుతుంది. మొత్తానికి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కొండా సురేఖపై బీఆర్ఎస్ వాళ్ళెవరూ కూడా ట్రోలింగ్ చేయలేదని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చారు. మరి దాని సోషల్ మీడియాలో మాత్రం మనకి బీఆర్ఎస్ వారే చేశారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. వాస్తవానికి వస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అది అదర్వైజ్ బీఆర్ఎస్ పార్టీకే ఆ విధమైన పోస్ట్ చేసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా ఇటు మహిళా నేతలు కావచ్చు, కాంగ్రెస్ నేతలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీనే తప్పుపడుతున్నారు. ఎందుకంటే దాని మీద హరీష్ రావు ఫోటో, కేటీఆర్ ఫోటో ఉండడంతో ఆ యొక్క ఫోటో ఏదైతే పోస్ట్ చేసిరో అది పూర్తిగా వైరల్ అవుతూ వస్తుంది. దాంతో మంత్రి కొండా సురేఖ ఆమె మనస్తాపానికి గురైంది. ఇట్లా తప్పుగా చూపించడం కరెక్ట్ కాదని చెప్పేసి ఆమె కూడా మనస్తాపానికి గురవుతూ చెబుతూ వచ్చింది. అయితే ప్రస్తుతం మనం ఇక్కడ చూడవచ్చు, దీనితో ఒక మంత్రి కొండా సురేఖ సంబంధించి ఈ విధంగా మంత్రి గురించి ఈ విధంగా చేయడం, తప్పుడు పోస్ట్ చేయడం అనే దాని పట్ల కాంగ్రెస్ మహిళా నేతలు మాత్రము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. నెక్స్ట్ మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ డిజిటల్ మార్కెటింగ్ వారు కావాలను సంప్రదించవలసిన లైక్ చేయండి.